మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నీట్ లో జరిగిన స్కామ్ కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. నారాయణగూడ నుంచి లిబర్టీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నీట్ లో జరిగిన స్కామ్ కు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. నారాయణగూడ నుంచి లిబర్టీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటికే నీట్ పరీక్షను రద్దు చేయాలని ఒకవైపు విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అలానే దేశవ్యాప్తంగా సంచలనం పెట్టినటువంటి నీట్ పరీక్షకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ నీట్ ఎగ్జామ్ లో ఏదైతే నీట్ పేపర్ కు సంబంధించి కూడా పేపర్ లీక్ రావడంతో పాటు ఆ పేపర్ ని 30 లక్షలకు అమ్ముకున్నారంటూ కూడా ఇప్పటికే ఆరోపణలు, అదేవిధంగా నిరూపణ నేపథ్యంలో కూడా కష్టపడి ఏదైతే ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ రాసిన విద్యార్థులు నష్టపోయారు. సో ఈ పరీక్షను వెంటనే రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేయాలంటూ కూడా ఆందోళన జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు విద్యార్థి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కూడా ఇటు నారాయణగూడ నుండి లిబర్టీ సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహం వరకు కూడా ఈ భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ఎన్ఎస్సిఐ, అదేవిధంగా ఏఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, అదేవిధంగా విద్యార్థి సంఘాల ఐక్య వేదికకు సంబంధించి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన విద్యార్థి సంఘాల నాయకులు కూడా పాల్గొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఈ ర్యాలీలో ఎన్ఎస్కే రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మూరు వెంకటతో పాటు ఇటు వివిధ సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. అయితే ఖచ్చితంగా ఈ నీట్ పరీక్షను రద్దు చేసి ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన నీట్ పరీక్షకు సంబంధించి స్కామ్ చేసింది. సో వెంటనే ఈ స్కామ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా నీట్ పరీక్షను రద్దు చేసి మళ్ళీ పరీక్ష నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలి. లేదంటే ఖచ్చితంగా ఆందోళన చేస్తామంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ఏదైతే దేశవ్యాప్తంగా దుమారం రేపినటువంటి ఈ నీటి పరీక్షకు సంబంధించి కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఈ నీటి పరీక్షను రద్దు చేసి ఖచ్చితంగా మళ్ళీ నీటి పరీక్షను నిర్వహించి ఖచ్చితంగా అంటే సజావుగా సాగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఎలాంటి అవకతవకలు జరగద్దు. ఇప్పటిలాగానే ఏదైతే ఇప్పుడు జరిగిన నీటి పరీక్షలో అవకతవకలు కావచ్చు, స్కామ్ కావచ్చు, ఆ స్కామ్ లో బాధితులైన పై కూడా చర్యలు తీసుకోవాలి. మరి ఫ్రెష్ గా నిర్వహించాలని కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్.